హలో అండి. సార్ ఇప్పుడు కేంద్ర ఎలక్షన్స్‌లో బీజేపీ వస్తే బావుంటుంది అనుకుంటున్నారా? కాంగ్రెస్ వస్తే బావుంటుంది అనుకుంటున్నారా? సెంట్రల్‌లో అంటే కాంగ్రెస్ రావాలి అమ్మ. ఎందుకని? ఎందుకంటే అన్నీ రేట్ ఎక్కువ ఉంది అయిపోయింది. తినాలంటే కష్టం ఉంది మనం. అందుకే. మరి ఇప్పుడు కాంగ్రెస్ వస్తే ఇప్పుడు రాహుల్ గాంధీకి అంత అవగాహన లేదు కదా! బీజేపీ అయితే మోడీ గారు ఎప్పటినుంచో చేస్తున్నారు కాబట్టి ఆయనే వస్తే మంచిదని జనాలు చెప్తున్నారు. దాని గురించి మీ ఒపీనియన్? ఏం చెప్తామమ్మా, ఎన్ని రోజులైంది ఏం చేస్తుంది వాళ్ళ. హ్మ్. ఇక్కడ అంటే ఇక్కడ వస్తే తెలంగాణ ఉండాలి అంటే మంచిగా ఉంది. కానీ ఇది కాంగ్రెస్ వచ్చింది ఇక్కడ సెంట్రల్‌లో ఇక్కడ హ్మ్. బేకార్ అయిపోయింది ఇక్కడ. హ్మ్. ఇక్కడ తెలంగాణ మంచిగా ఉంది. హ్మ్. అక్కడ కాంగ్రెస్ వస్తే మంచిగా ఉంది. హ్మ్. కాంగ్రెస్ ఎప్పటినుంచో ఉన్న పార్టీయే కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు జనాలకి చేసింది ఏం లేదని చెప్పేసి జనాలు అంటున్నారు. మాకు బీజేపీకే మద్దతు అని చెప్పేసి అని అంటున్నారు కదా! ఏం చేసినా అది చెప్పు నాకు నువ్వు. హ్మ్. ఏం చేయలేవు. హ్మ్. మనం బతకాలంటే కష్టం చేయాలి. హ్మ్. అది ఓలా ఊబర్ వస్తుంది, అది వచ్చేస్తుంది. హ్మ్. మళ్ళీ తక్కువగా కిరాయి ఇస్తుంది వాళ్ళ. హ్మ్. అని ఏమొస్తుంది, ఏం రాదు. హ్మ్. అన్ని బియ్యం అన్నీ ఎక్క రేట్, దాల్ ఎక్క రేట్ అయిపోయింది మొత్తం. హ్మ్. ఏముంది, ఇల్లు లేవు, ఏం లేవు ఇక్కడ. మొత్తం కిరా కట్టాలంటే చాలా కష్టం. హ్మ్. ఇక్కడ అంటే కాంగ్రెస్లో ఇక్కడ లేవు, వచ్చేస్తుంది కానీ ఇక్కడ రావద్దు. హ్మ్. ఇది తెలంగాణ అంటే ఇది మనం ఇది మనం తెలంగాణ ఉండాలి మంచిగా. హ్మ్. వాళ్ళ మంచిగా చేస్తుంది పని. కానీ వచ్చేసిన ఈ సిటీలో వచ్చే వాళ్ళ ఓటు ఎవరు లేవు. ఆ, ఊళ్ళో అందరూ వేస్తున్నారు, అందుకే కాంగ్రెస్ వచ్చింది ఇక్కడ. హ్మ్. అక్కడ అంటే కాంగ్రెస్ రావాలి. ఏమంటే మనం సెంటర్లో ఇక్కడ మొత్తం ఇక్కడ వస్తాం, మనం సెంటర్లో ఇక్కడ వస్తాం అన్నీ. హ్మ్. ఏం ఐటమ్ రావాలంటే పర్మిషన్ కావాలంటే ఇక్కడ మనం ఇక్కడ అన్నీ అక్కడ వస్తాయి ఇక్కడ. నమస్తే సార్. నమస్తే. సార్ ఇప్పుడు ఈ కేంద్రంలో ఏ పార్టీ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? బీజేపీ? బీజేపీ వస్తేనే బాగుంటుంది. ఎందుకు దానికే మీరు మద్దతు ఇస్తున్నారు? అయోధ్యలో రామ మందిరం కానీ, లేదు అంటే హ్మ్. మన ఆర్మీ కానీ ఎవ్రీథింగ్ మోడీ వచ్చిన తర్వాత చాలా బెటర్మెంట్ ఉంది. హ్మ్. కాబట్టి బీజేపీ వస్తేనే బాగుంటుంది. హ్మ్. మరి ఇప్పుడు కాంగ్రెస్‌కి కూడా ఒక అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పేసి అని అంటున్నారు కదా! కాంగ్రెస్కి అవకాశం ఇస్తే బాగేమీ ఉండదు. హ్మ్. ఆల్రెడీ తెలంగాణలో కాంగ్రెస్ వచ్చినాక ఏం జరుగుతుందో హ్మ్. సెంట్రల్లో వస్తే ఇంకా ఇండియా కూడా కొలాప్స్ అవుతుంది. హ్మ్. అందుకు ఇప్పుడు ఎకనామిక్స్ పరంగా ఇండియా డెవలప్‌మెంట్ అయితే సరిపోతుంది కానీ ఇప్పుడు పావర్టీ కూడా ఇప్పుడు సరిగా లేదని చెప్పేసి మరి ఇప్పుడు కాంగ్రెస్‌కి అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. కాంగ్రెస్కి అవకాశం ఇస్తే ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. హ్మ్. బీజేపీకి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అవకాశం ఇచ్చాము. రోడ్లు కానీ ఏదైతే ప ఇది డ్రైనేజ్ సిస్టమ్స్ గానీ, ఫ్లైఓవర్స్ గానీ, ఎయిర్‌పోర్ట్స్ గానీ అన్నీ ఇంప్రూవ్ అయ్యాయి హ్మ్. సెంట్రల్‌లో. హ్మ్. సెంట్రల్‌లో బీజేపీ వచ్చినంక విలేజెస్ కూడా డెవలప్ అయ్యాయి. హ్మ్. కాబట్టి బీజేపీ ఇంకో 5 ఇయర్స్ కాదు 10 ఇయర్స్ ఉన్నా పర్లేదు. హ్మ్. ఇప్పుడు ఎడ్యుకేషన్‌గా ఇంకా ఉద్యోగాలు అయన్నీ అయితే లేవు కదండీ ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్. ఎడ్యుకేషన్‌గా ఉద్యోగాలు రావట్లేదు అని మీరు అంటున్నారు. సెల్ఫ్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. బీజేపీ వచ్చాక. హ్మ్. పీ లైక్ ప్రధానమంత్రి పీఎంఈజీపీ లోన్స్ వస్తున్నాయి కదండీ! బిజినెస్ డెవలప్‌మెంట్ వాళ్ళకి వాళ్ళు డెవలప్ అవుతున్నారు పార్టీ యూత్ కూడా. వరకే చెందుతుంది. అరువులకి ఎవరికీ చెందట్లేదని చెప్పేసి అని అంటున్నారు మరి. ఏది ఇది మీరన్నది. పార్టీ వరకే చెందట్లేదు. బీజేపీలో ఆల్మోస్ట్ డెవలప్‌మెంట్ కూడా ఉంది. హ్మ్. బీజేపీలో ఎవరు స్వలాభం కోసం కష్టపడట్లేదు. అంటే ఈసారి బీజేపీ వస్తుందని మీరు అంటున్నారా మళ్ళీ? 100% బీజేపీ మరి వస్తుంది. కాంగ్రెస్‌కి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్‌కి అవకాశం ఇస్తే అందరూ కలిసి కొట్టుకోవాల్సి వస్తుంది. హ్మ్. అంటే ఏ విధంగా ఇట్లా ఫైట్ చేయాలని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు బీజేపీ వచ్చాక ఆల్మోస్ట్ 40 ఇయర్స్ బ్యాక్ ఉన్న అయోధ్యని హ్మ్. దాన్ని ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం కట్టించడం అది గ్రేట్ థింగ్. హ్మ్. అది ఎప్పుడో 200 సంవత్సరాలు అది. హ్మ్. రీసెంట్‌గా కట్టారు. హ్మ్. ఇప్పుడు ఏందంటే ఇప్పుడు హిందూ, ముస్లిం అంతా కలిసే ఉన్నారు. హ్మ్. కాంగ్రెస్ వచ్చాక మళ్ళీ గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు అందరినీ ఒకే ట్రాక్ పైన తీసుకొచ్చాడు మోడీ. హ్మ్. దానిలో మళ్ళీ జమ్మూ ఏదైతే జమ్మూ ఉందో హ్మ్. ఇవన్నీ మళ్ళీ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి బీజేపీ బెస్ట్. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ.